రైల్వే పెన్షనర్స్ దినోత్సవాన్ని సిఆర్ఎస్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. గతంలో రిటైర్డ్ అయిన వారిని సెలవులతో సన్మానించారు. ఈ సందర్భంగా పెన్షనర్ అసోసియేషన్ సెక్రటరీ విజయ్ కుమార్ మాట్లాడుతూ, పెన్షన్లు వచ్చేందుకు కృషి చేసిన డిఎస్ నకారాను స్మరిస్తూ నివాళి అర్పించి, పెన్షనర్స్లు పలు విధమైన సమస్యలను చర్చించి పెన్షనర్స్ మైల్ స్టోన్ లాంటి బ్రౌచర్లను అందజేసినట్లు తెలిపారు. సీఎండబ్ల్యూఎం అనుమతి తీసుకుని పెన్షనర్లకు మెడికల్ క్యాంపులను ఎంపైర్డ్ ఆసుపత్రి ద్వారా కానీ, రైల్వే ఆసుపత్రి ద్వారా కానీ ఇతర హాస్పిటల్స్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాజీలేని పోరాటం చేస్తూ అసోసియేషన్ ముందుంటుందని తెలిపారు. తనతో పాటు రైలు ప్రయాణం చేస్తున్న అసోసియేషన్ సభ్యులకు, డెలిగేట్స్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ అసోసియేషన్ వైస్ చైర్మన్ గణపతి నాయుడు, జాయింట్ సెక్రటరీలు కృష్ణమూర్తి రెడ్డి, సంతానం, కోశాధికారి కృష్ణ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ పెన్షనర్స్ డే సిఆర్ఎస్ పెన్షన్ ఆఫీస్ నందు పిలుపుకున్నాము. మన పెన్షనర్స్కి పెన్షన్ తీయించిన శ్రీయుతులు నకారా గారిని స్మరించుకుంటూ ఆయన నివాళులు అర్పించుతూ ఈ కార్యక్రమంలో పలు విధమైన సమస్యలపైన ఇన్ని సాధించినాము. పెన్షనర్స్ మైల్ స్టోన్ లాంటి ఒక బ్రోచర్ కూడా ఇచ్చి మేము వివరించినాము. అందరూ కూడా ఈ యొక్క ఫంక్షన్కి విచ్చేసి ఆ యొక్క కార్యక్రమ విజయవంతం చేసినారు. తర్వాత నారాయణాద్రి హాస్పిటల్ యొక్క సేవలు మరువరాని సేవలు, వాళ్ళ యొక్క స్పాన్సర్లతో కూడా మేము కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. అనగా నెక్స్ట్ మంత్ జనవరి నుంచి యూరాలజీ కొన్ని సిడబ్ల్యూఎం గారి అనుమతి తీసుకొని వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే పెన్షనర్ సమస్యలు దాంట్లో క్రోడీకరించి ఒక మెడికల్ క్యాంపు లాంటివి నిరంతరము మా ఎంపైర్డ్ హాస్పిటల్ నుంచి కానీ, రైల్వే హాస్పిటల్ నుంచి కానీ, ఇతరత్ర హాస్పిటల్ తీసుకొని నిరంతరము చేసి మన యొక్క పెన్షనర్స్కి విలువైన మెరుగైన ఎటువంటి పోరాటంలో రాజీ పడలేని పోరాటాలు చేసి వాళ్ళకి ముందుంటుంది. నాతో కూడా ఈ రైలు ప్రయాణంలో ప్రయాణించిన నాతోటి అసోసియేషన్ సభ్యులు, డెలిగేట్స్ మరియు ఇతర మిత్రులు కూడా వారికి మీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.